మా ముందు రెండే దారులు ఉన్నాయి. ఒకటి మాణిక్యానికి భయపడి పారిపోవడం, రెండు ధైర్యంగా ఎదిరించి నిలబడటం. మేము రెండో దారిని ఎంచుకున్నాం. ఏవే మాణిక్యాన్ని కొట్టింది గీళ్ళేనంట. గట్లనా? ఆ నల్లం తీసుకుండే కాపోరగాడే. అన్నా ఇక్కడ ఇట్లుందంటే సెంటర్ ఉంటుందన్నా. నిద్ర లేదు కదా, తలకాయ వస్తుంది. జరుగుబే రే చాయ్ చెప్పు. చాయ్ అయిందా? జల్ది తీసుకురా. మీరేంద్రా పొద్దున నాకేం వచ్చారు? మీకోసం మాణిక్య మనుషులు ఎత్తుకున్నారు. దొరికితే చంపేస్తారంట. నువ్వేంటి మాణిక్యం తెచ్చావంట? తోయడం ఏంటి? కొట్టాం. రే తోసా అని చెప్పుకుని తిరుగుతున్నారా? కొత్త కొట్టిరు. మరి ఇంకెందుకు వచ్చారు? ఇది ఉన్నది తెలుసా? నన్ను చంపేస్తారు. పోనీ కలిసి ముందు. ఏంది ఆ మాణిక్యానికి ఇంకా భయపడుతురా? అన్నా అని మళ్ళా కొట్టాలి. ఏంద్రా కొట్టాలి? బయట కాదు ముందు. నడవండి మరి. అది వచ్చేసాడు. మీరు కొట్లాడితే బయటగా కొట్లాడుకోరు. అనవసరంగా నాకేం ఖరాబ్ అవుతుంది. ఏంద్రా ఇది? ఈ లొల్లేంది, ఈ ఏసాలేంది, ఈ తమ్మి గుచ్చుకుంటే చూసుకో. అసలు మీరు మాణిక్యం జోలికి ఎందుకు పోయినరా? నేను ఈ బస్తీ కార్పొరేటర్ అయి ఉండి ఆంతో మాట్లాడనికే బుగురు పడతా. గసోటిది మీరు అంతానికి పోయి తోస్తారు. నువ్వు నర్సింగ్ కొడుకు కాదు, నర్సింగ్ యాదవ్. గదికే అన్ని అయ్యే బుద్ధులు వచ్చినాయి. నువ్వేంద్రా నీ కథ ఏంది? అసలు మీ అయ్యి బస్తీకి ఎప్పుడు వచ్చిందో తెలుసా? ఇప్పటిదాకా నాతో చిన్న హెల్పింగ్ కూడా అడగలేదు. గసోంటిది ఇవాళ పొద్దుగాలు వచ్చి నా ఇంటి తర్వాత దబా దబా కొట్టి అక్క లేవు ఆ మాణిక్యం గడు నా కొడుకు నేను చేస్తాడని నెత్తి నోరు కొట్టుకుంటే నేను నిద్రగా లేచి బరాబరా ఊరుకొచ్చినా నువ్వేమిటో ఏసం కట్టుకుని నిలబడ్డావు. నువ్వు చేసిన పనికి ఆ మాణిక్యం గడు నేనేం చేస్తాడని రాత్రంతా మీ అమ్మ కంటి మీద కునుకు లేకుండా బువ్వ తినకుండా ఏడుస్తున్నదంట. ఆ తల్లిని ఏడిపోయి నీ సిగ్గు లేదురా? ఏదో పని చేసేది కాక జవాబిస్తావు. చూడు తమ్మి, నువ్వేం బుగులు పడుకు. నాకు ఎమ్మెల్యే పీవీఆర్ అన్న బాగా తెలుసు. పీవీఆర్ ఎంత చెప్తే ఆ మాణిక్య గడుగు అంత. నిన్ను పీవీఆర్ దాన్ని తీసుకుపోయి మాట్లాడించే బాధ్యత నాది, సరేనా? ఏయ్ చల్ నడు, నవ్వుతలకి నడు, నిట్లకో దా. సార్ మీ బామర్కి టికెట్ ఇచ్చారట, ఇందులో మీ అస్తం ఉందా? అరే అనుకో అమ్ముంది అక్కుంది. ఆ తర్వాత బయట నథింగ్ ప్రెస్ మీట్ లో చెప్తాం కదా. వెళ్ళా? అరే తీసుకోవా. ఏమరా సత్యబాబు మన వాళ్ళందరూ వచ్చారా? ఠీకే. పెద్దమ్మ తల్లి సెలవు చూడు, ఎక్కడేస్తా. అన్నా నమస్తే. కాంతా చెప్పినా తమ్ముడు వస్తుండదా? రండి రండి రండి. ఏందే మీరు ఇంతంత లేరు? కోపం వస్తే కొట్టేస్తారా? చిన్న పెద్ద లేదు. అలా అంటారండి సార్. అలాంటి ప్రాణం వస్తాను సార్. ఇంత మాట కూడా ఉంచేవాను కదా సార్. కావాలంటే మా ఫ్రెండ్స్ కదా సార్. నేను ఎవరు సీనియర్ అంటారు సార్. మానకి తమ్ముడు అంటారు సార్. అలా ఉండేవాడు సార్. ఏమడిగాను సార్? నేను చిన్న హెల్ప్ అడిగాను సార్. దానికి అందరి ముందు పొర చెత్తనం అడగను సార్. ఎలా ఉంటుంది సార్? తన వాళ్ళు తను తీసుకోపోతే ఇంకెవరు చేస్తుంటారు సార్? నేను మీకు తెలియదు సార్, కానీ మీరు చాలా అభిమానం సార్. చెప్పకూడదు కానీ పార్టీ కోసం చాలా చేశారు సార్. మీ మీటింగ్లు అంటే మేమే సార్. బయట జనరల్ పార్టీ బ్యానర్లు కట్టేది అంతెందుకు సార్. మన కార్పొరేట్ ఎలక్షన్లో నేను దొంగట్లేసారు సార్. తర్వాత ఏం సార్, పోలీసులు తెలిసి మా పిల్లలకి తన్నాను సార్. వీళ్ళకి చాయ్. ఓకే సార్. అయినా మేము ఎవరు చెప్పుకోలేదు సార్. ఇందులో నాకు రూపాయి కూడా మిగలదు సార్.
ఈ బాబుజీ బాగుంటాడు సుధాకర్ రెడ్డి బాగుంటాడు సార్ మధ్యలో ఈ మాణిక్యం చంపేసి మా 2 రోజుల నుంచి అన్న ముట్టుకోవట్లేదు సార్ గీ మాట అయితే నిజమన్నా చెప్పు బుగులు పడకు ఆయన నాకు అన్న మీద అలాంటి ఏం లేవు సార్ ఇప్పుడు విషయం లేదు సలాం కొడతాను సార్ ఆ రోజు కూడా అన్నను కావాలని తెలియదు సార్ ఆ గలాటలో జరిగిపోయింది అంతే గదే నేను చెప్తే కదా అన్న ఏదో చిన్న పోరగాండ్లు జరిగిందే జరిగిపోయింది సార్ మేము అన్న నమ్ముకున్నాం అన్న మిమ్మల్ని నమ్ముతున్నాడు మీరు ఎట్లా అంటే అట్లా చెప్పినట్టు చేస్తాం ఇక అంతా నీ చేతిలో ఉన్నదన్న నీ ఇష్టం మళ్ళా అన్న నమస్తే. ఆ సీనిగాడి బాబన్న అన్న నమస్తే అండి నమస్తే రాదా కూసో దందా గిట్ట జోరుదారు నడుస్తున్నట్టుది చెల్లెమ్మ గిట్ట మంచుకుని రా ఏందా ఈ పోరగాలతో కొట్లాటలు కిరికిర్లు 1 మినిట్ గట్లనే రండి 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 ఖతం చేసేస్తానమంట అలా చంపని నీ మనసులు తిరుగుతున్నట అరే ఆడేదో గలిచిన నువ్వుకిండు నువ్వేమైనా చేసినావు అనుకో నిజంగానే నేను కొట్టిననుకుంటారు పబ్లిక్ అరే మన పోరగాలను మనం చూసుకోపోతే ఎట్లా యూత్ మన యూత్ బి కావాలి కదా నువ్వు ఇప్పుడు గుండగానివి కాదు పొలిటీషియన్వి పాలిటిక్స్ రా దమ్ము కాదు కావాల్సింది ధమాకు గుండాయిజానికి పాలిటిక్స్కి చాలా ఫరక్ ఉన్నది పాలిటిక్స్ లా రివెంజ్ ఉండవు అన్ని కాంప్రమైజ్లే రుబాబ్ చేయనికి మన అధికార పార్టీ కూడా కాదు అపోజిషన్ అరే ఓ లడ్డు మొదలు నీకు ధమాకు లేదురా చిన్న చిన్న మ్యాటర్లో అన్నం కూస్తారా మీరు మేనేజ్ చేసుకోవాలి గలత్ లేదని రివర్స్ అయింది అనుకో ఆడు హీరో అయిపోతాడు ఇట్లా చిన్నోళ్ళని పెద్దోళ్ళని చేస్తారా మీరు సార్ ప్రెస్ మీట్ టైం అయింది వస్తున్నా మాణిక్యం ఏదో పోరగాడు నీ తమ్ముడు వస్తుంటాడు మాఫ్ చేయమంటాడు కదా వదిలి చూడదు కాంతాబాయ్ తమ్ముతో మొత్తం మాట్లాడేసిన పూరా కాంప్రమైజ్ ఏం ఫికర్ చేయకు మంచిది. ఏడాడు ఇదిగో, రేయ్ ఇదిగో. అన్న సారి చెప్పు ఇంకేంది ల్యాండే కదా ఇచ్చేస్తాడు అదెలా కుదురుతుంది సార్ ప్రాబ్లం అంతా ల్యాండ్ గురించే కదా సార్ మీరేదో సెటిల్ చేస్తారనుకుంటే మీరేలా మాడతారేం సార్ ఏం మాట్లాడుతుంటాడు అన్న నువ్వు గర్వం కాకు నేను మాట్లాడతా దమాకరమే కాదురా నీకింద ఊరుకో ఏందో చూసావా తెలియదు చూసావా నీకు? తక్కువడు కాదా నీడు నేను చెప్పలే జాదుగా నీడు అన్నా ఇది ఎక్కడితో వదిలే ఇది నీతానికి వచ్చే మ్యాటర్ కాదు నీ చూసుకుంటా నడిమిట్లో నన్ను అవలాగానే చేస్తున్నా గది కాదన్న. ఇంకా జిందగీ లబ్ధం చేసి తీసుకురావు అనుకున్నా కానీ వీడు చేస్తున్నా. గది కాదు నా మాట విను. అన్నా అన్నా ఓ అన్నా రేయ్ పార్టీ ఆఫీస్ కాబట్టి బతికిపోయినావు లేదంటే ఒక్కో నా కొడుకును మొక్కలుగా నరగటోడిని రే లడ్డు ఎందుకురా తొందరపడతావు మ్యాటర్ ఇక్కడితో అయిపోలే రా రా అన్న సింప ఏ ఇట్లయితే అనుకుంటే రాకనే పోతుంటే అరే నీ కొడుకోవాలి చెప్తారయ్యా ఏదో పోరగాళ్ళని తోలుకొచ్చిన చూడు అందుకు నేను కొట్టుకోవాలి చెప్పుతోటి అయ్యా కున్నా కొడుకులు వీళ్ళేం చేస్తారు కాలు పట్టుకుని సారీ చెప్పేస్తారు అనుకున్నా అన్న నువ్వు ఒక్కసారి నోనేసరికి నా కొడుకులు మత్తులు పోయే వాళ్ళంటే మనం ఎక్స్పెక్ట్ చేయలేదే ఎరా అన్నా కాంతకైనా ఫీల్ అవుద్దేమో రేయ్ అక్క ఫీల్ అవుద్ది బాగా ఏడుస్తాడంటే పని జరగదు అక్కడ తర్వాత సారీ చెప్పి అంతా కవర్ చేసేచ్చు ఎటి అన్న ఆ పేపర్ లో చూసినాకనే కదన్న నువ్వు రివర్స్ అయినావు కరెక్ట్ అలా వీక్నెస్ మీద కొట్టినావన్నా మనం మాట్లాడితే ఏమనుకోదా నిన్న సైట్ కూడా మాణిక్యాన్ని నువ్వు కావాలని తోసినావు కదా ఏ ఏ అవును కదా నీకు చెప్పిన కదా రేయ్ నీకు చెప్పి సత్యబాబు సెల్ ఇచ్చావా ఇప్పుడు వచ్చినా 6600 పెద్దది అయితే మా గురించి బాగానే రాస్తాడులే అది సరే కానీ ఆ లడ్డుగాడు ఏం ప్లాన్ చేస్తారని డౌట్ అన్న రేయ్ లడ్డుగాడు ఏం సీన్ లేదురా ఇదిగో లడ్డుగాడు సిస్టర్కి అన్నకి లింక్ ఉంది తెలుసు నీకు అవునా? అది కానీ లేకపోతే ఎప్పుడో దుబ్బేనాడు ఆడికని సీన్ లేదా అర్థమైంది నేను అప్పుడే చెప్పిన పార్టీ ఆఫీస్లో లొల్లొద్దని అదే మన లక్ పార్టీ ఆఫీసులు పెట్టుకొని బొక్కలో పడ్డారు ఇప్పుడు చూడు అవతల పట్టి కాల్ చేస్తాం కాలేంటి బెయిలే వచ్చింది నేను చెప్పిన కదా బెయిల్ వస్తుందని చెల్లిస్తే రాదా బాబా సీను మ్యాటర్ మొత్తం పబ్లిక్ అయిపోయింది పేపర్లంతా న్యూస్ సుధాకర్ రెడ్డి ల్యాండ్కి నాకు సంబంధం లేని స్టేట్మెంట్ ఇచ్చాడే దెబ్బతో ఆ మాణిక్యం డ్రాప్ అయిపోయాడు ల్యాండ్ మనకే వచ్చింది బయట ఇప్పుడు నీకు మామూలుగా లేదు పెద్ద హీరో అయిపోయావు ఇప్పుడు నీ మీద చెయ్యి పడినా అది పెద్ద న్యూస్ అయిపోతుంది
అన్న రాన్న సైన్ పెట్టన్నా ఇక్కడ కాదన్నా ఇక్కడన్నా అన్నా ఆ రోజు ఏదో తెలియకుండా కొట్టినన్నా తప్పైతే క్షమించన్నా ఆ రోజు రాత్రి అమ్మాయితో అన్నా ఈ వాచ్ నీ చేతిలోనే బాగుంటా అన్నా అన్నా తీసుకో అన్నా పెట్టుకోన్నా అన్నా వస్తున్నా పోలీస్ స్టేషన్ సిఐ మన ఫేవర్ ల్యాండ్ నీకు ఎప్పుడైనా ఏదన్నా నీదేంద్రా కండోమ్ విత్ మల్లికా షరావత్ వాడేసావా ఆ, ఆ? సల్ల బీడి తెప్పియాలన్నా నమస్తే సీనా రా కదర్బాయ్. సీనియర్ మనిషిని చెప్పాడుగా ఆయన కేసు ఎందుకు పెట్టారు? నువ్వు ఉండయా పిల్లాన్ని గుద్దేసి కనీసం ఎలా ఉన్నాడో పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు బాబు. ఏమయ్యా పిల్లలు చూసుకుని డ్రైవ్ చేద్దు. అది కాదన్నా మొన్నగిల్ల పొరునా బస్సు కట్టం వచ్చిండు గప్పటికి బ్రేక్ వేసిన బండాగలే జరంత తగ్గదలి దానికి పరిశాన్ చేస్తున్నాడు కేసు పెట్టి అరే అది కాదు పిల్లలు ఇళ్ళలో పెట్టి ఆడిపియాలా అంతేగాని రోడ్ మీద వదిలేసేట్లా పిల్లల్ని పెంచడానికి చేతగా కానీ ఏం మాట్లాడుతున్నావు నువ్వు మనిషివా పశువా ఏం అరే పసు పసు మాట్లాడుతున్నాను మర్యాద మాట్లాడి చెప్తున్నా ఇగో మంచిగా చెప్తున్నా ఏం చేస్తా నువ్వు కంప్లైంట్ చేసుకున్నా చూసుకో ఏం చెప్తావు? అరే నేను చెప్తాను మర్యాద చెప్తున్నా ఇగో నేను కదా ఎందుకు వీడా? అన్న అన్న వదిన ఫోన్ ఏంటా సీను ఆ? ఏం చేస్తున్నావు? చెప్పాక బిజీగా ఉన్నాను. సినిమాకి వెళ్దాం అన్నా. ఏ, పెట్టు ఫోను. చూడు కేసు ఉంటే కోర్టు చుట్టూ సంవత్సరాలు తిరగాలి. ఇప్పుడు ఒప్పుకోలేదనుకో రిపీటబుల్ కూడా రావు. నేను కూడా అదే చెప్తున్నాను నా సమజ్ చేసుకుంటలేరు ఇదిగో నీ కొడుకు ఈ ఖర్చులన్నీ అతనే పెరుస్తాడు, నీకు కావాల్సిన చూసుకుంటాడు. ఏంటి నువ్వే అంట నువ్వు ఎట్లా అంటే ఎట్లా అన్నా కదర్బాయ్ ఎఫ్ఐఆర్ ఏం ఫైల్ చేయలేదుగా? వైట్ పేపర్ మీద కంప్లైంట్ తీసుకున్నా చింపేస్తా. వీళ్ళంతా మన పొరగాలే ఈయనే చాదేటోళ్ళు ఊకే తిట్టడాన్ని పొర్ర పొరని కానీ మస్తు డెవలప్ అయ్యారు. అమ్మా హ్యాపీగా బాబు ఓకేనా? థ్యాంక్స్ అన్న. కదర్బాయ్ కలుద్దాం. అలాగే ఇంకేముంది రమేష్. అయిపోయింది ఫైనల్ రేయ్ 40 సెటిల్ చేశాను 20 తీసుకో. నా బాయ్ ఫ్రెండ్ కనిపించట్లేదు. ఇంట్లో మ్యారేజ్ చేస్తానంటున్నారు. ఏం చేయాలో తెలియట్లేదు. మరి ఏం చేద్దాం అనుకుంటున్నావు? లవ్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం తెలీదు. ఊరు వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తావా? నువ్వు పెద్ద గుండావా? నిన్ను చూసి అందరూ భయపడిపోవాలా? మరి నాకెందుకు భయం వేయట్లేదు? భయపడు భయపడు. కమన్ భయపడు ఐఫోన్. ఒకసారి ఫోన్ వచ్చిందే. భయపడు. ఏదో సెటిల్మెంట్ ప్లీజ్ చిన్ను. సెటిల్మెంట్ అన్నాను. సారీ ఓకే ఏ, వదిలే. భయపడు. ఏంట్రా పెద్ద పోజ్ కొడుతున్నావు? నేనే నిన్ను గూండాన్ చేసాను తెలుసా? నేనే నీకు ఫస్ట్ దందా తీసుకొచ్చింది. హెరా ఏమైంది? ఏమోడేందన్నా నీ పేరు చెప్తే పని అయిపోయింది ఇక్కడ పార్టీ సెటిల్ అయింది. పర్లేదురా బాగా చేశారు. మేం చేసిరేందన్నా ఫుల్ రెస్పెక్ట్ ఇక్కడ సీన్ అంటే పని అయిపోతుంది. ఇక్కడ నుంచి మనం ఏదంటే అది. అలాగా ఇంకేమనుకుంటున్నారా అమ్మ గురించి? ఏమనుకునేదన్నా మనకు తెలుస్తలేదు కానీ బయట మామూలు లేదు వీడివంతంగా ఉంది. ఛా అమ్మతోడనా కారణం సత్యనాడు ఎదరికి అన్నా ఎరా సత్తి ఇప్పుడు అర్థమైందా నా కొడుకు మనం ఉంటే ఏంటో? ముందు ముందు ఇంకా ఉంటది. ఒక్కడిని వదలదు నా కొడుకుని. అన్న ఫోన్ తర్వాత చేస్తా. చెప్పరా అన్న శంకర్ బ్యాటరీ చేద్దామన్నా. శంకర ఆడేవడరా? శంకర్ యాదగిరి కథను యాదగిరి ఎవడరా? నర్సింగ్ అని తమ్ముడు. అంటే శంకరం కొడితే యాదగిరి వస్తాడు, యాదగిరి కొడితే నరసింగ్ వస్తాడు. అయితే పని చేయి చెప్పన్నా డైరెక్ట్ గా నరసింగ్ గడికి ఇచ్చి. ఏంటి నువ్వు కొట్టవా? ఓడెవరో కొడితే నీకు పేరు వస్తుందా? మనం కొట్టక్కర్లేదే, మన పేరు చెప్తే చాలు పని అయిపోతుంది. మా ఇంట్లో మాత్రం నీ పేరు చెప్తే పని జరగదు. నువ్వే స్వయంగా ఫైట్ చేసి నన్ను ఎత్తుకురావాలి బాబు. ఏమంటావు? చూద్దాం. నువ్వు నన్ను ఎత్తుకొస్తావు నాకు తెలుసు. ఈ ఏడంటూ నీదేనా? డౌటా? మరి మానికి ఓఎన్స్ అని ఉంది.